హాయ్ అండి, నమస్తే. నేను మీ కమలా. వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ అండి, అండ్ ట్రెడిషనల్ వంటకం కూడా. అవేనండి గజ్జికాయలు. మరి గజ్జికాయలు అనేవి అందరికీ కూడా చాలా ఇష్టం కదండి. అలాగే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో అయితే వీటిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే దీంట్లో పెట్టేటువంటి స్టఫింగ్ తోటి ఈ గజ్జికాయ టేస్ట్ అనేది వస్తుంది. బట్ ఏ విధంగా తయారు చేసినా కూడా వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి. మరి ఈ రోజైతే నేను మీకు ఈ రెసిపీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. అలాగే లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా, ఎన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా ఒకే టేస్ట్, అదే టేస్ట్ మనకి వచ్చే విధంగా ఈ రోజైతే ఈ గజ్జికాయలు అనేవి నేను ప్రిపేర్ చేయబోతున్నానండి. మనం కొబ్బరి లౌజులు చేసుకుంటాం కదండి. మరి ఆ కొబ్బరి లౌజ్ తోటే ఈరోజైతే ఈ గజ్జికాయలు అనేవి ప్రిపేర్ చేసుకుంటామండి. దానికోసం ముందుగా గ్యాస్ అయితే వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. దీంట్లోకి మనం కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల వరకు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఈ కొబ్బరి తురుము మీరు కావాల్సితే ముక్కల కింద కట్ చేసుకుని కొబ్బరికాయని మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే కొబ్బరి కూర ఉంటుంది కదా దాంతో కూడా కోరుకోవచ్చండి. నేనైతే కోరుకుని తీసుకున్నాను. అలాగే ఇక్కడ 2 కప్పుల కొబ్బరికి నేను కప్పు వరకు బెల్లం అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ బెల్లాన్ని సెపరేట్గా పాకం పట్టుకుని ఈ కొబ్బరి తురుము అయితే వేయవలసిన అవసరం లేదు. రెండు కూడా కలిపేసి ఈ విధంగా పెట్టేస్తే మనకి పాకం వెంటనే వచ్చేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మీడియం కానీ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని పాకం రానిద్దాం. ఇప్పుడైతే పిండి కలుపుకుందాము. దీనికోసం నేను ఏ కప్తో అయితే కొబ్బరి కూర తీసిన అదే కప్తో 2 కప్పుల వరకు మైదా తీసుకున్నాను. అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పిండికి బాగా పట్టనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే మనకి పై లేయర్ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుంది. లేదు మామూలుగా ఉత్తి పిండితో చేసేస్తే పై లేయర్ అనేది మనం వండిన వెంటనే క్రిస్పీగా ఉన్న తర్వాత అనేది సాగుతుందండి, బాగోదు. కాబట్టి కంపల్సరీ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా పిండిని అయితే మనం సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే పక్కన పాకం వస్తుందో లేదో చూద్దాము. ఓకే, చూస్తున్నారు కదా, పాకం అయితే వస్తుంది. ఇంకా 2 మినిట్స్ అయితే మనకి పాకం అనేది వచ్చేస్తుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా ప్లేట్లు వేసి చూపిస్తున్నాను. డైరెక్ట్ చేతితో ముట్టుకుంటే మనకు కాలుతుంది కాబట్టి కొంచెం ప్లేట్లు వేసుకొని చల్లారనిచ్చాక మనకి ఇక్కడ పాకం అనేది చేతికి చేస్తే ఉండలా రావాలండి. అప్పుడు మనకి కరెక్ట్ పాకం వస్తున్నట్టు. ఇక్కడైతే చాలా వేడిగా ఉందని చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి ఉండ కింద అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం టేస్ట్ కోసం జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుంటాను. ఇక్కడ యాలకుల పొడి అనేది మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే జీడిపప్పు పలుకులు వేసుకోవడం వల్ల మనం తిన్నప్పుడు మధ్యలో మనకు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా చపాతీ పిండి కలుపుకున్నాం కదా మైదా, ఇదైతే ఒకసారి తీసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా తీసుకుని మనకి ఎంత సైజు అయితే ఉండ కావాలో అంత సైజు ఉండ తీసుకుని కొద్దిగా పొడిపిండి చల్లుకుని మనం చపాతీ లాగైతే చేసుకోవాలి. ఇక్కడ పిండి అనేది కొంచెం నాకు ఎక్కువ పడ్డది, బట్ పిండి అనేది తక్కువ వేసుకోండి. అలా తక్కువ వేసుకుంటే మనకి ఇవి అద్దుకున్నప్పుడు మనకి పక్కన లేయర్స్ అనేవి బాగా అతుక్కుంటాయి. లేదంటే గజ్జికాయలు ఒత్తుకున్నప్పుడు ఆ సైడ్ లేయర్స్ అనేవి సరిగ్గా అతుక్కోవు. కాబట్టి కొంచెం పిండి అనేది తక్కువ వేసుకుని చపాతీ చేసుకుని ఈ మందంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది గజ్జికాయల బల్లండి, తెలుసు కదా అందరికీ. ఇప్పుడు మార్కెట్స్లో అందరికీ కూడా దొరుకుతున్నాయి.
ఈ విధంగా ఈ బల్ల తీసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చపాతీని అయితే వేసుకోవాలి. చపాతీ ఎప్పుడు కూడా పల్చగా ఉండాలండి. బాగా దలసరిగా ఉంటే కొంచెం మెత్తగా అనేది ఉంటాయి గజ్జికాయలు. కాబట్టి పై లేయర్ ఇది చాలా పల్చగా చేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగని బాగా పల్చగా చేసేయకండి. ఇక్కడ నేను చూపించిన మందంలో మాత్రం చేయండి, బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ దీంట్లో పెట్టుకుని సరి చేసుకోవాలి. సైడ్లకి అయితే రానివ్వకుండా మిడిల్లో పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకుని తీసుకోవాలి. ఒకవేళ మీకు ప్రెస్ చేసినప్పుడు సరిగ్గా అతుక్కోవట్లేదు అనుకుంటే సైడ్ ఎడ్జెస్కి కొంచెం వాటర్ అప్లై చేయండి, అప్పుడు బాగా అతుక్కుంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా పిండి తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం గజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిండి తీసాం కదండి, అది మొత్తం కూడా ఒకసారి మరలా కలుపుకొని గజ్జికాయలకి అయితే వాడేసుకోవచ్చు. ఈ విధంగా గజ్జికాయలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన అయితే మనం మూత అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆరిపోతాయి గజ్జికాయలు. ఆరిపోతే ఆయిల్లో వేసినప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి కొంచెం ఊడిపోవడం వల్ల లోపల స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంటుంది. కాకపోతే మూత పెట్టుకుని ఉంచుకోవాలి, అప్పుడు ఊడకుండా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ కాగింది కదా, ఈ విధంగా ఆయిల్ కాగిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి గజ్జికాయలన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకుని రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకుని మనం పక్కకైతే తీసుకోవాలి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ చూడండి రెసిపీ అయితే చాలా బాగుంటుంది. కానీ కొంచెం కష్టపడితే మనకి నచ్చిన స్వీట్ అయితే మనం వెంటనే తినేయచ్చండి చేసుకుని. బయట కొనుక్కు తినే కన్నా కొంచెం టైం స్పెండ్ చేసుకుని మనమే తయారు చేసుకుని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. ఓకే, ఈ విధంగా మిగిలిన గజ్జికాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయినటువంటి గజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి. మరి మన ఎనీ ఫెస్టివల్స్ కానీ ఈ విధంగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన రిలేటివ్స్కి ఎవరికైనా పట్టుకెళ్ళాలన్నా కూడా ఇలాగే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇక్కడ లోపల స్టఫింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి, చాలా జ్యూసీగా ఉన్నాయి కదండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే దీని యొక్క పై లేయర్ కూడా మనకు చాలా పల్చగా వచ్చింది కదండి. డెఫినెట్లీ అందరికీ నచ్చుద్దండి ఈ విధంగా తయారు చేసి పెడితేనే. ఒక్కసారి తయారు చేయండి, మీకే నచ్చుద్ది. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేయండి. మీ లైక్ అండ్ కామెంట్ మాకు ఒక మోటివేషన్ కింద ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.